అహ్మదాబాద్ విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ప్రమాదంలో మృతి చెందిన వారిని బంధువులకు అప్పగించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. DNA పరీక్షల ద్వారా ఇప్పటి వరకు 202 మంది మృతదేహాలను గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే 157 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనేక మృతదేహాలకు కాలిపోయి గుర్తుపట్టలేనంతగా ఉండడం వల్ల ప్రక్రియ కీలకంగా మారిందన్నారు వైద్యులు. రాజేష్ పటేల్ అనే వ్యక్తి దాదాపు 70 తులాల బంగారు ఆభరణాలను, 50,000 నగదును, కొన్ని అమెరికన్ డాలర్లను సేకరించి పోలీసులకు అప్పగించారు. విమాన దుర్ఘటన ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకున్న ప్రతి విలువైన వస్తువును మృతుల బంధువులకు అప్పగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఈ మేరకు లిస్టు తయారు చేసి ఎయిర్ ఇండియాతో సమన్వయం చేసుకుంటామని చెప్పారు. ఇక విమాన ప్రమాదంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన రాకపోకలకు అడ్డంకిగా ఉన్న భవనాలు, చెట్లు తొలగించనున్నట్లు తెలుస్తోంది. నోటీసులు అందిన 60 రోజుల్లోపు భవనాల విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు. కూల్చడం లేదా ఎత్తు తగ్గించాలనే దానిపై సూచనలు చేయనున్నారు.